హైదరాబాద్ ఎక్స్ప్రెస్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మీ ఓటు అవినీతి కాంగ్రెస్ ని మట్టుబెట్టింది. జార్ఖండ్ వేదికగా మోదీ ఘాటు విమర్శలు. రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ. మహిళల భద్రత కల్పించడంలో వైకాపా ప్రభుత్వ విఫలం. సాధినేని యామిని శర్మ. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మకండి. సీఎం జగన్. లోక్సభ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పర ఆరోపణలతో రాజకీయాన్ని హీటెస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మే 4న జార్ఖండ్ పాలంలోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్, జేఎంఎం నేతలపై మోదీ విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ ఒక్క ఓటు అవినీతిమయమైన కాంగ్రెస్ని అధికారం నుంచి తొలగించేలా చేసిందని విమర్శించారు. అదే ఓటు దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిందని, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దయ్యేలా చేసిందని, ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టిందని అన్నారు. यही इनका असली चेहरा है. ये लोग समाज को बांटने के लिए, देश की एकता तोड़ने के लिए कुछ भी कर सकते हैं. मां भारती की रक्षा के लिए जो सीने पर गोली खाता है वो पहले भारतीय होता है. और ये आरजेडी के लोग उसे हिंदू मुसलमान की नजर से देखते हैं. मैं जरा हिंदू मुसलमान का बंटवारा करने वालों को पूछना चाहता हूं, क्या अब्दुल हमीद जी को हम इस शर्त इसलिए याद करते हैं क्योंकि वो मुसलमान थे? देश को इस दिशा में ले जाएंगे ये लोग. यही लोग सर्जिकल स्ट्राइक पर सवाल उठाते हैं, एयर स्ट्राइक पर सवाल उठाते हैं. यही लोग आर्मी चीफ को गाली देते हैं. आखिर किसको खुश करने के लिए किसके इशारे पर ये बोला जाता है? देश सब देख रहा है, जनता है, सब कुछ जानती है. देशवासी सब देख रहे हैं. साथियों, आरजेडी का इतिहास सामाजिक न्याय का मुखौटा लगाकर हमेशा तुष्टीकरण करने का रहा है. जब गोधरा में कार सेवकों को जिंदा जलाया गया था, तब रेल मंत्री ये शाहजादे के बेटे थे जो सजा काट रहे हैं. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరును మరింత పెంచింది. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు రానున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో 2 సార్లు రాష్ట్రంలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించేలా కాంగ్రెస్ షెడ్యూల్ రూపొందించింది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మే 4న ముసారాంబాగ్లో కలియదిరిగారు. స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతుండగా ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. ఆయన తన పర్యటనలో భాగంగా ఆంజనేయ స్వామి గుడి పక్క నుంచి వెళ్తున్నారు. చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తెలుసా? దీని అర్థం భూముల మీద సంపూర్ణ హక్కులకు రైతులకు ఉండేలా చేసిన చట్టం పేరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది. ఈ రోజుల్లో భూ వివాదాలు పెరిగి రైతన్న కోట్ల చుట్టూ, అధికార చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో ఏ రైతన్న ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, భూ వివాదం ఉంటే ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ వివాదం లేకుండా చేసే సంస్కరణ తీసుకురావాలని, ఎటువంటి వివాదం లేని టైటిల్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మీ బిడ్డ లక్ష్యం అంటూ జగన్ చెప్పుకొచ్చారు. దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు. చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది
రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం. ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది. వైకాపా పాలనలో మహిళలకు శాంతి భద్రతలు కరువయ్యాయని భాజపా నాయకురాలు సాధినేని యామిని శర్మ విమర్శించారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో కూటమి నేతలతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఎం నివాసానికి సమీపంలో అఘాయిత్యాలు జరుగుతున్నా నిందితులపై కఠిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం యువతను డ్రగ్స్ గంజాయికి బానిసలను చేసిందని ఆమె ధ్వజమెత్తారు. మహిళలను లైంగికంగా వేధించడం గురించి మనం డైరెక్ట్ గానే చూస్తున్నాము. కంప్లైంట్లు వస్తున్నాయి. అసెంబ్లీలో కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే విపరీతమైనటువంటి బూతులతో ఇళ్లలో ఉండేటటువంటి భార్యలతో సహా బూతు మాటలతోటి మానసికంగా ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కొమ్ము కాస్తుంది పోలీసులు కాదా? నిజంగానే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉంటే, చట్టం అందరికీ సమానం అని అనుకుంటే, తప్పు చేసిన వాడు వైసీపీ కార్యకర్త అయినా ఇంకే పార్టీ కార్యకర్త అయినా ఇన్ దట్ కేసు ఈ రాష్ట్రంలో ఎవడు తప్పు చేసినా సరే వాడిని లాక్కొని వెళ్ళి ఇప్పటికే ఉన్నటువంటి నిర్భయ కానీ పోక్సో కానీ లేదా ఇంకే చట్టమైనా సరే ఉన్న వాటిల్లో ఎందుకు మీరు పెట్టి శిక్షించలేకపోతున్నారు అంటే మీకు దీన్ని బట్టి అర్థం కావట్లేదా? చిత్తశుద్ధి ఏమాత్రం లేదని అక్క చెల్లి అవ్వ బామ్మ అని అనుకుంటూ కబుర్లు చెప్తే సరిపోదండి ముఖ్యమంత్రి గారు. ఒక పక్క మేం పాలించే దయన్న 7 సార్లు గెలిచి ఒకసారి ఓడిపోతే ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయావని హేళనగా మాట్లాడుతున్నావు. కడియం శ్రీహరి నువ్వు 14.5 సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా 3 సార్లు ఓడిపోతావు కదా అని మండిపడ్డారు. తండ్రిదేమో కులం కల్తీ అయితే కూతురిది డబల్ ధమాకా. కులం మరియు మతం రెండూ కల్తీ. ఒక ఉద్యమకారుడు సుధీర్ కుమార్ గారిని గెలిపించుకుందామా? ఒక దళిత ద్రోహి నమ్మక ద్రోహి నమ్మించి గొంతు కోసి గుంటనక్క కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఓటేద్దామని ప్రజలందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నానన్నారు. 14 సంవత్సరాలుగా మంత్రిగా ఉండి ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉండి చేయలేదంట. ఇప్పుడు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిండట. అలాంటప్పుడు 10 సంవత్సరాలుగా అధికారంలో లేకున్నా కాంగ్రెస్ జెండా విడవని కార్యకర్తలు నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ తొక్కి ఎలా ఎంపీ టికెట్ నీ కూతురికి తెచ్చుకున్నావు? అందరూ కేసీఆర్ గారిని మెచ్చుకొని దేవుడని డబ్బుల విషయం కూడా మాట్లాడి పార్టీ ఫండ్ విషయంలో కూడా ఎక్కువ కావాలి, ఎందుకంటే సర్వేలో బీఆర్ఎస్ పార్టీ మంచిగా లేదు, ఎక్కువ కావాలని కూడా అడుక్కోవడం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్యే అప్పుడు కూడా ఇచ్చిన సంగతి తెలుసు. అక్కడ తీసుకున్నాడో లేదో తెల్లారంగా కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఒక లేఖ రాసి గతంలో జరిగిన ఒప్పందం ప్రకారమే కాంగ్రెస్తో లేదా రేవంత్ రెడ్డితో జరిగిన ఒప్పందంలో భాగంగా ఇటు మూట తీసుకున్నాడు, మళ్ళీ ఆ మూటకు సిద్ధమైపోయిండు. మనం కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూసినాం. కేశవరావు గారు ఆయన
సెక్రటరీ జనరల్, వాళ్ళ బిడ్డ మేయర్, వాళ్ళిద్దరూ ఇక్కడ కడియం శ్రేణి ఇప్పుడు ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ అభ్యర్థి. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి వస్తే సరి 100 కోట్లు, ఒక్కొక్కరికి 100 కోట్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినట్టు మనం యూట్యూబ్ ఛానల్లో చూసినాం. కడియం శ్రేణి ఏం బతుకునేది తూ అంటాను. ఎందుకంటే ఇటు అటు తీసుకొని, ఇటు టీఆర్ఎస్ పార్టీలో తీసుకొని అటు కాంగ్రెస్ అమ్ముడు పోయి ఈ వృద్ధాప్య వయస్సులో ఈ రాజకీయ అంతం కావడానికి నువ్వే గోతి దువ్వుకున్నావు. కేసీఆర్ మాటలో చెప్పాలంటే రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకున్నాడు. ఆయనకి ఏం తక్కువ చేసిండు? టీడీపీలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల ఆయనే ఏకైక మంత్రి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అన్ని చట్టసభలలో పోయిండు. ఎందుకు నీకు అక్కుర్తి? గిత్తుల మారి నక్క లెక్క, ఊసర వెల్లి లెక్క అందరూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ భరత్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అభివృద్ధి పథకాలను హర్షిస్తూ తెలంగాణ రాష్ట్రం దేవాదాయ అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ ఆధ్వర్యంలో డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, నీలమధు, పటాన్చెరు అసెంబ్లీ కోఆర్డినేటర్ శ్యామ్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి చేరారు. ప్రచారం ఓరెత్తుతా ఉంది. మరి మన పార్లమెంట్ ప్రత్యేకమైంది, మెదక్ పార్లమెంట్. ఇక్కడ ఇందిరాగాంధీ లాంటి మహానేతలు నిలబడి ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఆమె ఉన్నప్పుడు మెదక్ను ఎంతో అభివృద్ధి చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది తప్పితే ఏ ఒక్కరు కూడా ఈ పార్లమెంటును కానీ ఈ నియోజకవర్గాలను కానీ పట్టించుకోలేదని చెప్పి నేను గంటా పదంగా చెప్పగలను. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలవకపోవడం కూడా ఒక అందుకు ఇక్కడ అభివృద్ధి వెనుకబడడానికి కారణమని నేను చెప్పగలను. మరి ఈ నియోజకవర్గంలో గడిచిన పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారు ఉన్నారు. అయినా కూడా ఇక్కడ పేదల సమస్యలు అయితే తీరలేదు. వాళ్లకు కావలసిన తెలంగాణ దేనికోసం కొట్లాడుకున్నారో ఆ తెలంగాణ వచ్చినందుకు వాళ్ళకి ఆ ఫలితం కూడా దక్కలేదు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది మీలాంటి మరి పేదల బతుకులు బాగుపడాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నీళ్లు రావాలి, మరి మనకు అభివృద్ధి జరగాలి అని ఆమె తెలంగాణ ఇస్తే మరి మనకు మాత్రం ₹1 అభివృద్ధి జరగలేదు. కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎం గారు కుటుంబ సభ్యులు మాత్రం కోట్లాది రూపాయలకు పడగలెత్తి మరి డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ఈ రోజు ఎన్నికలలో మళ్ళా గుమ్మరిస్తూ ఈ ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించి బీజేపీకి తాకట్టు పెట్టి బిడ్డను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ ఓటు అవినీతి కాంగ్రెస్ ని మట్టుబెట్టింది. జార్ఖండ్ వేదికగా మోదీ ఘాటు విమర్శలు. రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ. మహిళల భద్రత కల్పించడంలో వైకాపా ప్రభుత్వ విఫలం. సాధినేని యామిని శర్మ.
మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మకండి. సీఎం జగన్. ఇవి బులెటిన్ విశేషాలు.